నటుడిగా తమిళ కథానాయకుడు ధనుష్ కు ఎంత గొప్ప పేరుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను దర్శకుడిగాను సత్తా చాటుకున్నాడు. పవర్ పాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా లాంటి విజయవంతమైన చిత్రాలను అందించాడు. ఇప్పుడు అతను స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కొట్టు అనే సినిమాలో నటించాడు. దసరా కానుకగా ఈ రోజే తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే మురళి అంటే ధనుష్ తన ఊర్లో ఉంటే భవిష్యత్ లేదని భావించి వారసత్వంగా వచ్చిన ఇడ్లీ కొట్టును చూసుకోవాలన్న తన తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా బ్యాంకాక్ వెళ్లి స్థిరపడతాడు. విష్ణువర్ధన్ అంటే సత్యరాజ్ అనే పెద్ద వ్యాపారవేత్త కంపెనీలో ఉద్యోగిగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మురళి వచ్చాక తన కంపెనీ లాభాలు 50% పెరగడం, తన కూతురి మీరా అంటే శాలిని పాండే కూడా ఇష్టపడటంతో అతడిని అల్లుణ్ణి చేసుకోవడానికి సిద్ధపడతాడు విష్ణు. మీరాతో తన పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో మురళి తండ్రి చనిపోవడంతో అతను సొంత గ్రామానికి రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక అతన్ని తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడతాయి. ఆ వెంటనే మరో విషాదాన్ని చూసి మురళి తిరిగి వెళ్లాలా వద్దా అన్న మీమాంసంలో పడతాడు. మీరాతో తన పెళ్లి కూడా డోలాయమానంలో పడుతుంది. ఇంతకీ మురళిని వెనక్కి లాగిందేంటి? ఇక్కడే ఉండి అతనేం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే కొన్ని ఆదర్శాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ వాస్తవంలో వాటిని అనుసరించడమే చాలా కష్టం. ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా సొంత ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నదాంతో సంతృప్తి ఉండడం ఒకవైపు, ఉపాధి మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడడం ఇంకోవైపు. ఆదర్శంగా చెప్పుకోవడానికి మొదటిది బాగుంటుంది, కానీ రియాలిటీలో ఎక్కువ మంది కోరుకునేది రెండోదే. కానీ ఈ రెండో వర్గం వాళ్ళంతా కూడా పరమ దుర్మార్గులన్నట్లు, మొదటి వర్గం ఉన్నతులన్నట్లుగా చూపించే సినిమాల ఒరవడి ఈ మధ్య బాగా పెరిగింది. కొంచెం సమతూకంతో ఇలాంటి కథలను చెబితే అవి శతమానం భవతిలా అందంగా హృదయంగా రూపుదిద్దుకొని ప్రేక్షకులను మెప్పిస్తాయి. కానీ ధనుష్ చేసిన ఇడ్లీ కొట్టు మాత్రం టూ మచ్ మెలోడ్రామాతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసి మిశ్రమానుభూతినే కలిగిస్తుంది. నటుడిగా ఎంతో వైవిధ్యమైన కథలు, పాత్రలను ట్రై చేసే ధనుష్ దర్శకుడి కుర్చీలోకి వెళ్ళినప్పుడల్లా కూడా రొటీన్ కథలనే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈసారి పల్లెటూరి నేపథ్యంలో మరీ పాతగా అనిపించే కథను ఎంచుకుని సీరియల్ తరహా నేరేషన్ ట్రై చేశాడు. అక్కడక్కడ కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రొటీన్ సన్నివేశాలు, టూ మచ్ మెలోడ్రామాతో ప్రేక్షకుల సహనానికి ఇడ్లీ కొట్టు పరీక్ష పెడుతుంది. ఇడ్లీ కొట్టు సినిమాలో తండ్రి కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ పండించడమే లక్ష్యంగా సినిమాను నడిపించడానికి ప్రయత్నించాడు ధనుష్. తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయిన కొడుకు తండ్రి మరణంతో సొంత గ్రామానికి వచ్చిన క్రమంలో అతడిలో అంతర్మదనం మొదలై ఆ తండ్రి కలను నెరవేర్చడం ఈ కథ. తాను కోరుకున్న విలాసవంతమైన జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఏదో అసంతృప్తి హీరోను వెంటాడడం, సొంత ఊరికి వచ్చాక అతడిలో పరివర్తన కలగడం, ఈ క్రమంలో అతను ఎంచుకున్న మార్గంలో సవాళ్లు ఎదుర్కోవడం, దాన్ని అతను ఛేదించడం, ఇలా ఒక రొటీన్ టెంప్లెట్ లో సాగిపోయే సినిమా ఇది. కాకపోతే తండ్రి కొడుకు మధ్య ఎమోషన్ ను ధనుష్ బలంగానే చూపించగలిగాడు. ఇడ్లీ కొట్టుకు సంబంధించిన సన్నివేశాలు హృదయంగా ఉండి ప్రేక్షకుల మనసును తాకుతాయి. కానీ ఇక్కడి వరకు బాగానే అనిపించినా అంతకు మించి ఈ కథను ముందుకు నడిపించడంలో బలమైన కాన్ఫ్లిక్ట్ మిస్ అయింది. తన చెల్లికి కాబోయే వరుడు విలన్ కు అస్సలు నచ్చినప్పుడు అతను తిరిగి తమ దేశానికి రానందుకు విలన్ హ్యాపీగా ఫీల్ అయి తన పీడ విరగడైంది అనుకోవాలి. కానీ అతను మాత్రం హీరోను తన వెంట తీసుకెళ్దామని అతడి ఊరికి వచ్చి మరీ గొడవ పెట్టుకుంటాడు. దీంతో క్లాష్ మొదలై కథలో మలుపు చోటు చేసుకుంటుంది. కానీ ఆ మలుపులేవి కూడా ఆసక్తి రేకెత్తించేలా లేవు. ఊరికే కథను సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్ప తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తించేలా సన్నివేశాలు సాగవు. క్లైమాక్స్ లో విలన్ చేసే పనేదో ముందే చేసేస్తే ఇంత సినిమా చూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనే ఫీలింగ్ కలిగిందంటే అంతకు ముందు వ్యవహారం అంతా ఎంత సాగతీతగా అనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరీ సీరియల్ తరహాలో మెలో డ్రామాటిక్ గా సాగే సన్నివేశాలు ద్వితీయార్థాన్ని భారంగా మారుస్తాయి. హీరో విలన్ మధ్య రసవత్తర పోరాటం అంటూ ఏమీ లేకపోవడంతో సెకండ్ హాఫ్ పూర్తిగా ఇడ్లీ కొట్టును కిందకి లాగేసింది. ఈ కథతో ధనుష్ అసలేం చెప్పాలనుకున్నదే అర్థం కాలేదు. ఊరికి వచ్చి అతనేం సాధించాడు? విలన్ లక్ష్యమేంటి అంటే పెద్దగా ఏమీ కనిపించదు. ప్రథమార్థంలో ఉన్న ఎమోషన్ ద్వితీయార్థంలో పూర్తిగా మిస్ అయింది. నిడివి ఎక్కువైపోవడంతో ఇంకెప్పుడు సినిమా ముగుస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్ని నెలల ముందే పరోటాల నేపథ్యంలో సార్ మేడం పేరుతో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ కలిసి ఒక సీరియల్ తరహా సినిమా చేశారు. ఇడ్లీ కొట్టు కూడా ఆ కోవలోనే చేరుతుంది. నటీనటుల విషయానికి వస్తే ధనుష్ నటనకు వంకలు పెట్టేదేముంది?
ఎప్పట్లాగానే బాగా నటించాడు. మురళి పాత్రలో లవబుల్ గా కనిపించాడు. ఫారెన్ లో ఉన్నప్పటికంటే తన గ్రామానికి వచ్చాక పల్లెటూరు కుర్రాడిగా మారాక అతను బాగా ఇంపాక్ట్ చూపించాడు. తన లుక్, నటన రెండూ బాగున్నాయి. కానీ మరీ డల్ గా ఉండే క్యారెక్టర్ కావడం, హీరోయిజం లేకపోవడం తన ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేయొచ్చు. నిత్య మీనన్ పల్లెటూరు అమ్మాయిగా జీవించేసింది. ఆమె చక్కగా తెలుగులో డబ్బింగ్ చెప్పి మెప్పించింది. అయితే తన పాత్రను మరీ గ్లామరస్ గా తయారు చేశారు. రిచ్ గర్ల్ పాత్రలో శాలిని పాండే ఓకే అనిపించింది. హీరో తండ్రి పాత్రలో రాజ్ కిరణ్ తక్కువ సన్నివేశాల్లో కనిపించినా కూడా ఆ పాత్రకు నిండుదనం తెచ్చారు. తప్పులు చేసే కొడుకుని పిచ్చిగా ప్రేమించే తండ్రి పాత్రలో సత్యరాజ్ బాగా చేశారు. ఇగోతో రగిలిపోయే క్యారెక్టర్ లో అరుణ్ విజయ్ విలనిజాన్ని బాగా పండించారు. మిగతా నటీనటులంతా ఓకే అనిపించుకున్నారు. నెక్స్ట్ సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమా ఎలా ఉన్నా కూడా జీవి ప్రకాష్ కుమార్ తన పనికి 100% న్యాయం చేశాడు. అతడి పాటలు మెలోడియస్ గా సాగుతూ ఆకట్టుకుంటూ ఉంటాయి. నేపథ్య సంగీతం కూడా హృదయంగా సాగింది. కిరణ్ కౌశిక్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడిగా ధనుష్ ఇప్పటిదాకా తీసిన సినిమాలకు కొంత మిశ్రమ స్పందన వచ్చినా కూడా విజయం సాధించాయి. కానీ ఇడ్లీ కొట్టులో మాత్రం సానుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువ. మరీ సాధారణమైన కథను ఎంచుకున్న రొటీన్ స్థాయిల్లో నడిపించాడు ధనుష్. సినిమాలో ఎక్కడా కూడా షాక్ ఫ్యాక్టర్ అన్నది లేదు. తన నారేషన్ ఓల్డ్ స్టైల్లో సాగింది. తండ్రి కొడుకుల ఎమోషన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మినహా ఇడ్లీ కొట్టులో చెప్పుకోదగ్గ విశేషాలు కనిపించవు. ధనుష్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఇడ్లీ కొట్టు ఖచ్చితంగా అత్యంత దిగువన ఉంటుందనడంలో సందేహమే లేదు. చివరిగా ఇడ్లీ కొట్టు సినిమా కాదు, ఒక సీరియల్. దీని రేటింగ్ 5కి 2 ఇవ్వచ్చు.